న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ పార్వతీ సమేత శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయంలో అర్చకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా కావడం, ఆదాయం గణనీయంగా పెరగడంతో వంతుల వారీగా అర్చకత్వం నిర్వహించే కుటుంబాల మధ్య వంతుల విషయంలో వివాదం చెలరేగింది. దశాబ్దాలుగా అర్చకత్వం నిర్వహిస్తున్న కాళ్లకూరి కామేశ్వర శర్మతో ఇతర అర్చకులు వాగ్వాదానికి దిగారు. ఆలయం వద్ద తోపులాట చోటు చేసుకోగా గ్రామంలో వర్గాలుగా విడిపోయి ఇరు వర్గాలకు మద్దతు తెలపడంతో ఉద్రిక్తత పెరిగింది. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందనేది భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ పార్వతీ సమేత శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయంలో అర్చకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా కావడం, ఆదాయం గణనీయంగా పెరగడంతో వంతుల వారీగా అర్చకత్వం నిర్వహించే కుటుంబాల మధ్య వంతుల విషయంలో వివాదం చెలరేగింది. దశాబ్దాలుగా అర్చకత్వం నిర్వహిస్తున్న కాళ్లకూరి కామేశ్వర శర్మతో ఇతర అర్చకులు వాగ్వాదానికి దిగారు. ఆలయం వద్ద తోపులాట చోటు చేసుకోగా గ్రామంలో వర్గాలుగా విడిపోయి ఇరు వర్గాలకు మద్దతు తెలపడంతో ఉద్రిక్తత పెరిగింది. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందనేది భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న కాశీగా పేరు పొందింది. ప్రతి ఒక్కరు ఇక్కడ సేవ చేసుకుంటాం. కానీ గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ కొంతమంది శిబిరంగా ఏర్పాటు చేసుకుని అన్నదాత సుఖీభావ అని చెప్పి ఒక బోర్డు పెట్టుకుని అన్నదానం ఏమో భక్తులు పెడుతుంటే ఈ రోజు డోనాస్ ఒక రోజు బుచ్చిబాబు గారు ఎమ్మెల్యే గారు పెట్టుకున్నారు భోజనం. అలాగే నెల రోజుల్లో 27 రోజులు భక్తులు పెట్టుకున్నారండి. ప్రతి ఎవిడెన్స్ లో ఉన్నాయి మా దగ్గర. 27 రోజులు భక్తులు పెట్టుకుంటే 30 రోజులు కూడా ఇలా శిబిరం ఏర్పాటు చేసి 5,000 2,000 సందాల కింద వసూలు చేసి అన్నదానం ఏమో భక్తులు పెడుతున్నారు. వసూలు చేసుకున్న డబ్బులు లెక్కలు లేకుండా గత సంవత్సరం 70 లక్షలు, ముందు సంవత్సరం 50 లక్షలు, మొత్తం ₹1 కోటి పైనే అక్రమంగా వసూలు చేసి అట్లా గ్రామం మీద ఏ సంబంధం లేకుండా వాళ్ళ జేబుల్లో పెట్టుకున్నప్పుడు కూడా లెక్కలు చెప్పట్లేదండి. గ్రామంలో విపరీతమైన అన్యాయం జరుగుతుంది. పొరుగు రోజు పెత్తనం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి గ్రామాన్ని కాదని చెప్పి ఏమన్నా అంటే పార్టీ ఎమ్మెల్యే గారు అన్నారు తప్పు. ఎమ్మెల్యే గారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి మొదటి రోజు అన్నదానం కూడా ఆయన పెట్టారు. ఆయన పేరు చెప్పుకుని ఇక్కడ వసూళ్లు భారీ విరాళాలు వసూలు చేసుకుని కొంతమంది గ్రామంలో కొంతమంది వ్యక్తులు వసూలు చేసుకుని తింటున్నారండి. అందులో ప్రధానంగా సొసైటీ బొమ్మల రావు గారు మాకు చెప్పింది 6 రోజుల్లో లెక్క చెప్తానన్నారు. ఇప్పుడు వచ్చే లెక్కలో లేవు. ఇప్పుడు గొడవలు కూడా ఆయన మీరు అందరూ చూశారు. ఇది విషయాన్ని కనవది గ్రామస్తులు. ఎన్డీఏ ప్రభుత్వంతోనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంతోనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు అన్నారు. యానాం ఎర్ర గార్డెన్ లో ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్లాడి మాట్లాడుతూ ఏప్రిల్ 9వ తేదీన జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. గత ఎన్నికల్లో మాయ మాటలతో తాజా మాజీ ఎమ్మెల్యే ప్రజలను మోసగించారని విమర్శించారు. అదేవిధంగా యానాం నియోజకవర్గంలోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన ముఖ్య నాయకులు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశం ప్రాంతాల నుండి మల్లాడి అభిమానులతో పాటు ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గత ఆదివారం ముఖ్యమంత్రి గారు నేను చెప్పమంటే చెప్పినవి కాదు, ఇంకోటి కాదు, మల్లాడి కృష్ణారావు మీ యానం ప్రజలకే కాదు పాండిచ్చేరి కార్యకాలకి అతను మంత్రిగా ఉన్నప్పుడు యానంతో పాటు మాకు చాలా న్యాయం చేశారు. ఏ మంత్రి కూడా చేయలేనన్ని నిధులు వాళ్ళు తీసుకొచ్చారు. ఏదన్నా గవర్నమెంట్ కి క్రిటికల్ పొజిషన్లో ఉంటే, క్రిటికల్గా ఉంటే అప్పుడు సూచనలు సలహాలు ఇచ్చి నా ప్రభుత్వాన్ని మల్లాడి కృష్ణారావు నడుపుతాడు అని చెప్పాడు. అలాగే అదే దాంట్లో ఈవేళ ఎన్డీఏ గవర్నమెంట్లో మొన్న 3 రోజుల క్రితం మన ప్రధానమంత్రి గారు, అలాగే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, అలాగే
ఇప్పుడు వచ్చిన సెంట్రల్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్గా ఇన్ఛార్జ్గా వచ్చిన సెంట్రల్ మినిస్టర్, అలాగే పాండిచ్చేరికి సంబంధించిన నమశివాయ స్పీకరు, అలాగే అందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో ఉంటే సార్ రంగస్వామి గారు ఒక అబ్జెక్షన్ చెప్తున్నారు. ఆ అబ్జెక్షన్ మీరు ఇచ్చిన మాట నిలుపుకోలేని పరిస్థితిలో ఉంటుంది. దీన్ని ఏం చెయ్యాలి అని అంటే మనం ఇచ్చిన మాటనే మనం నిలుపుకుందాం. రంగస్వామిని ఈ రోజు రేపు రాత్రి వరకు మీరు కన్విన్స్ చేయండి, లేకపోతే మీరు మీ బీఫారాలు పట్టుకుని ఏడీఎంకే అలాగే కొత్తగా వచ్చిన పార్టీ బీజేపీ మీరు ముగ్గురు సెపరేట్గా వెయ్యండి అని ప్రధానమంత్రి గారు ఆ మీటింగ్లో చెప్పారు. మీరు పేపర్లో టీవీలో చూడండి. ప్రధానమంత్రి గారు ఆ పెట్టిన మీటింగ్ దానికి అవుట్ సైడ్కి రాలేదు, కానీ ఇన్సైడ్ ఉన్న మాటలు ఇవి. అప్పుడు దాంట్లో అమిత్ షా గారు, మల్లాడి కృష్ణ అన్న అతను ఒక తెలుగు మనిషి ఉంటాడు, అతన్ని ఇందులో మీరు ఇన్వాల్వ్ చేశారా అని అడిగితే, సార్ మేము ఇన్వాల్వ్ చేయలేదండి, అతను యానంలో ఉన్నాడండి, అతన్నేనండి మొన్న రంగస్వామి పార్టీ తరఫున ఎన్ఆర్ కాంగ్రెస్ తరఫున క్యాండిడేట్గా అనౌన్స్ చేశారని అంటే, అమిత్ షా గారు ఏమన్నారంటే, అవసరమైతే నేను మాట్లాడతాను, నా మాటగా చెప్పి అతను ఇమ్మీడియట్గా మీరు రేపేమో షార్టెడ్ ఫ్లైట్ వేసుకుని మీరు వెళ్ళిపోండి, పొద్దున కల్లా అతను అక్కడ రమ్మని చెప్పండి. అతను చెప్పిన తర్వాత కూడా రంగస్వామి గారు వినకపోతే మీరు వారితోటి మాట్లాడండి, నేను ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడతాం, మల్లాడి కృష్ణారావు సంబంధించిన మనుషుల్ని మన పార్టీ తరపున చేసి మనం గవర్నమెంట్ని ఫామ్ చేస్తాం, నా మాటగా చెప్పండి అని చెప్తే ఆ రాత్రి 12:30 11 గంటలకు జరిగింది. రాత్రి 12:30కి నాకు ఫోన్ చేస్తే ఎవరంటే మాండ్యా ఈజ్ ఏ లేబర్ మినిస్టర్, నాకు అతను 8 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు. దాని తర్వాత సాగర్మాల సంబంధించిన స్కీమ్లో అతను మంత్రిగా ఉన్నారు. నాకు అనేకమైన పదవులు ఇవ్వడానికి పార్టీలు పోటీ పడి మా పార్టీలో మీరు జాయిన్ అవ్వండి, మీకు రాజ్యసభ ఇస్తాం, సెంట్రల్ క్యాబినెట్లో అవకాశాన్ని కలగజేస్తామని చెప్తూ ఉన్నది. మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, అది 5 సంవత్సరాలు అవుతుందో ఇంకోటో తెలియదు, కానీ మల్లాడి కృష్ణారావు అనే మనిషి బతుకుంటే కేంద్రంలో ఏదో రోజుని చరిత్రని సృష్టించే శక్తి ఈ మల్లాడి కృష్ణారావు ఉంటారు. త్వరలోని ఈ భారతదేశంలో మూడు సార్లు ఉత్తమ శాసనసభ్యుడిగా భారతదేశంలో ఒక రికార్డ్ క్రియేట్ చేశాను. 7 పోర్ట్ఫోలియోలో బెస్ట్ మినిస్టర్గా నేను రికార్డ్ క్రియేట్ చేశాను. రాబోయే రోజుల్లో ఈ యానానికి సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే అవకాశం ఎవరికైనా వస్తే అది మల్లాడి కృష్ణారావుకి తప్పనిసరిగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అది 5 సంవత్సరాల 6 సంవత్సరాలు అని చెప్పలేం, కానీ ఏదో రోజు మాత్రం నాకు ఆరోగ్యం సహకరించి నాకు బతికుంటే తప్పనిసరిగా ఆ అవకాశం వస్తుంది. ఇది నీ ఖర్చీపు అన్ని పార్టీల మీద వేసిస్తావు, విజయ్ పార్టీ మీద వేసావు. రంగస్వామిని నీ చెప్పించకూడతానని చెప్పి రంగస్వామి ఒక చోట కాఫీ తాగుతుంటే వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయి మీ సీటు ఇస్తే నేను పోటీ చేస్తానని చెప్పేసి నెల 15 రోజుల క్రితం రంగస్వామి దగ్గరికి వెళ్ళి మాట్లాడావు. బీజేపీ చుట్టూ తిరిగావు, చెప్పారు అరే ఆకాశానికి భూమికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో నీకు మల్లాడి కృష్ణారావుకి సర్వేలో అంత దూరం ఉంది, నువ్వు ఎక్కడా దరిదాపులో కూడా లేవు అని చెప్పేసి చెప్పావు. ఒక సర్వేని పంపించి కర్ణాటక నుంచి ఒక సర్వే పంపిస్తే వారికి మనకి సర్వే చేస్తే అతనికి 19 మార్కులు అతనికి వస్తే మనకి 81 మార్కులు. రీసెంట్ సర్వేలో కూడా రీసెంట్గా ఒక సర్వే నేషనల్ సర్వే చేసింది. సర్వే చేస్తే వారికి మనకి చాలా దూరం ఉంది. మీరు అనవసరంగా కాపుల్లో మనకు ఓటేయరని ఏ ఒక్కరు కూడా మాట్లాడకండి. మహిళలు కానీ కాపుల్లో 133 మంది మల్లాడి కృష్ణారావు మేము గెలిపించుకుంటామని సర్వేలో మన రీసెంట్ సర్వేలో చెప్పారు. మా కాపు అని చెప్పేసి మేము గత ఎలక్షన్లోకి వెళ్తే కాపు పరిపాలన కంటే ఒక అగ్నికుల క్షత్రియుడి పరిపాలన చాలా బాగుంది, ఈ టైంలో మాకు కావాలి అని చెప్పిన సర్వే. ఎవరైనా కానీ మీకు సర్వే రిపోర్ట్ చూపించమంటే ఎవరితో మాట్లాడారు, ఎంతమందితో మాట్లాడారు, ఎన్ని వేల మందితో మాట్లాడారు సర్వే చూపిస్తాను. సోమవారం మీ అందరి కోసం, ఈ యానం నియోజకవర్గం కోసం, ఇటువంటి డబ్బు కోసం కోట్లు సంపాదించుకునేవాడిని తరిమి కొట్టడానికి రాబోయే రోజుల్లో ప్రజలు చాలా విజ్ఞానవంతులు. యానం ప్రజలు ఒక్కసారే తప్పు చేశారు తప్ప రాబోయే రోజుల్లో కూడా ఈ ఊరు కోసం సేవ కోసం చేసేవాడికి కూడా సామాన్యుడికి కూడా
అవకాశం కానీ ఇవ్వాలంటే మల్లాడి కృష్ణారావు రాజకీయం ముగింపు అద్భుతంగానే ఉండాలి తప్ప ఓటమితోటి కాదు అన్న దాని మీద మీరందరూ నాకు ఒకే మాట ఇవ్వండి. సోమవారం మీకోసం ఈ ఊరి ప్రజల కోసం నామినేషన్ అయిపోతున్నానని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో అభివృద్ధి మేధావుల మండలి కమిటీ ఏర్పాటు అయింది. మండల అధ్యక్షులుగా ఈలప్రోలు విష్ణువర్ధన్ రావు, ఉపాధ్యక్షులుగా నామాడి అప్పారావు, కోనకొండబాబు, కార్యదర్శులుగా మంచాల పేరం నాయుడు, కోశాధికారిగా కాపగంటి ముకుంద కుమార్, సంయుక్త కార్యదర్శులుగా బెజవాడ నిరంజన్ రావు, దాట్ల దేవదానం రాజు, కన్వీనర్ గా అన్యం రామకృష్ణారావు, మెంబర్స్ గా ఎస్ గౌరీశంకర్, దావులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, గుత్తుల రామారావు, చీకట్ల సత్యనారాయణలు ఉన్నారు. ఈ సందర్భంగా స్థానిక అన్యం గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ మండల ప్రతినిధులు యానం ప్రాంతానికి అవసరమైన అంశాలను ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో అభివృద్ధి మేధావుల మండలి కమిటీ ఏర్పాటు అయింది. మండల అధ్యక్షులుగా ఈలప్రోలు విష్ణువర్ధన్ రావు, ఉపాధ్యక్షులుగా నామాడి అప్పారావు, కోనకొండబాబు, కార్యదర్శులుగా మంచాల పేరం నాయుడు, కోశాధికారిగా కాపగంటి ముకుంద కుమార్, సంయుక్త కార్యదర్శులుగా బెజవాడ నిరంజన్ రావు, దాట్ల దేవదానం రాజు, కన్వీనర్ గా అన్యం రామకృష్ణారావు, మెంబర్స్ గా ఎస్ గౌరీశంకర్, దావులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, గుత్తుల రామారావు, చీకట్ల సత్యనారాయణలు ఉన్నారు. ఈ సందర్భంగా స్థానిక అన్యం గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ మండల ప్రతినిధులు యానం ప్రాంతానికి అవసరమైన అంశాలను ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇండస్ట్రియలిస్టు, సోషల్ వర్కర్స్ అందరూ కలిపిన ఒక సొసైటీలో ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న సమస్యల్ని అర్థం చేసుకుని ఆ సమస్యల్ని ఏ రకంగా మనం ప్రజా ప్రతినిధులతోటి సమన్వయం చేసుకుని సాల్వ్ చేయడానికి ఉన్న అవకాశాలని గుర్తించి వాళ్ళకి ఆ బాధ్యతని మనం అప్పచెప్పి ఇది సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక కమిటీ ఫార్మ్ చేసుకున్నాం. ఆ కమిటీకి ప్రస్తుతానికి నేను కన్వీనర్గా ఉన్నాను. తర్వాత వాళ్ళు నన్ను ప్రెసిడెంట్గా ఉండమని, అలాగే వైస్ ప్రెసిడెంట్గా నామాడి అప్పారావు గారు, అన్యం రామకృష్ణారావు గారు, సెక్రటరీగా పేరం నాయుడు గారు, జాయింట్ సెక్రటరీగా బెజవాడ నిరంజన్, ట్రెజరర్గా ముకుంద కుమార్ని, అలాగే దౌలూరి సుబ్రహ్మణ్యం గారు, దేవదానం రాజు గారు జాయింట్ సెక్రటరీగాను, కమిటీ మెంబర్స్ కింద ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో ఈరోజు మేమంతా కలిపి ఒక కమిటీ కింద ఫామ్ అయ్యి ఈ కమిటీలో ఇంకొక ఎన్జిఓస్ని అందరినీ ఇన్వాల్వ్ చేసేసి దీంట్లో ఎవరికైతే పూర్తిగా అవగాహన ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళందరినీ మెంబర్స్ కింద చేర్చుకుని దీన్ని ముందుకు తీసుకుని రిజిస్టర్ చేసేసి రేపు ఒక రిప్రజెంటేషన్ కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్కి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు తీర్మానం జరిగింది. అలాగే ఈ కమిటీలో మన దౌలూరు సుబ్రహ్మణ్యం గారు, కాపగంటి సూర్యనారాయణమూర్తి గారు, చీకట్ల సత్యనారాయణ గారు, గుత్తుల రామారావు గారు, కోన కొండబాబు గారు, అలాగే హంసవాణి రాము గారు, ఎవరెవరైతే ఆల్ ఆర్ వెల్కమ్ టు జాయిన్ యాజ్ మెంబర్స్ ఇన్ దిస్. కన్స్ట్రక్టివ్గా ఉండి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా ఈ కమిటీలో ఉండి టైం టు టైం ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, గవర్నర్ కావచ్చు, సీఎం కావచ్చు, ఎవరికైనా సరే సమభావంతో ఉండి ఈ ప్రాంత అభివృద్ధి మా అందరికీ ఒక ఎజెండాగా పెట్టుకుని మేము వాళ్ళని అప్రోచ్ అయ్యి ఒక బలమైన రిప్రజెంటేషన్, ఒక వారధిగా ప్రజలకి నాయకులకి మధ్యలో ఒక బలమైన వారధిగా ఉండి ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం అని చెప్పేసి పాటుపడతామని చెప్పేసి ఈ రకంగా తీర్మానం చేసి రేపటి నుంచి మా కార్యాచరణ కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్కి ఇవ్వడానికి తీర్మానం జరిగింది. వీరందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అని చెప్పేసి ఈ రకంగా నేను మీకు విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కమిటీ యొక్క ప్రాధాన్యం ఏంటంటే అసలు ముఖ్య ఉద్దేశం ఏంటండి? ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతానికి వనరులు ఉన్నాయి. ఏ రకమైన వనరులు ఉన్నాయి? చుట్టుపక్కల పోలేని గ్యాస్ ఫీల్డ్స్ ఉన్నాయి. గోడంత అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ. సో రిలయన్స్ కానీ, ఓఎన్డీసీ కానీ యానం మొత్తాన్ని అడాప్ట్ చేసుకుని ఇక్కడ ప్రొడక్టివ్ డెవలప్మెంట్ చేస్తే కనుక రాబోయే తరాలకి ఇది ఒక మంచి అభివృద్ధి జరిగే ప్రాంతం కింద నిలబడుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అలాగే అన్ని ఇండస్ట్రీస్ కూడా మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ఇన్ ఇండస్ట్రియల్ ఏరియా ఈజ్ క్లోజ్డ్ బికాస్ విత్డ్రావల్ ఆఫ్ ఆల్ ది ట్యాక్స్ బెనిఫిట్స్.
అవన్నీ వెళ్ళిపోవటం వల్ల వెళ్ళిపోయినాయి కాబట్టి వాటిలో రీజెన్సీకి గ్యాస్ లేక ఇబ్బంది పడుతూ వాళ్ళు రివైవ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఏ నాయకుడైనా సరే ఇక్కడి నుంచి రిప్రజెంట్ చేసేవాళ్ళు ఇండస్ట్రీస్ని రివైవ్ చేసేటట్టుగా గవర్నమెంట్లో ఒక పాలసీని తప్పనిసరిగా తీసుకురావటం ఉన్న ఇండస్ట్రీస్ని రివైవల్ చేసేటట్టుగా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావటము అలాగే మన ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి పనిచేయాల్సిన సమన్వయం చేసుకోవాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఎంపీలు అనేవాళ్ళు ఇద్దరూ కూడా ప్రతి 6 నెలలకి ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఎలక్ట్ అయిన రిప్రజెంటేటివ్స్ తోటి అడ్మినిస్ట్రేటివ్ కలెక్టర్ తోటి అందరితోటి సమన్వయం చేసుకుని దాంట్లో మా కమిటీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ చేసేసి ఈ ప్రాంత అభివృద్ధికి మా సూచనలు సలహాలు తీసుకోవాలని చెప్పేసి ఈ కమిటీ ప్రముఖంగా డిస్కస్ చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో ప్రజలు కూడా ఏది పడితే అది నాయకుడి మీద బాధ్యత పెట్టేదానికన్నా కూడా కొంచెం సమన్వయం చేసుకుని మన పనులు మనం చేసుకుంటూ మనం చేయలేని పనులు నాయకుల ద్వారా తీసుకురావడానికి ఒక్కళ్ళుగా కాకుండా ఉమ్మడిగా ఒత్తిడి తీసుకొస్తే నాయకులు కూడా సరైన దృక్పథంతో ఉంటారు, సరైన అవగాహనతో ఉంటారు. రేపు అవసరమైతే కాల్ బ్యాక్ చేసే పరిస్థితుల్లో కూడా ఈ కమిటీ ద్వారా ప్రతి విషయాన్ని చర్చించి ప్రజలకి మేము పూర్తిగా సమన్వయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి ఈ కమిటీ ద్వారా విన్నవించుకుంటూ ఎవరైనా డెవలప్మెంట్ అంటూ జరిగితే పర్మనెంట్గా మనం 850 కిలోమీటర్లు రాష్ట్రానికి దూరంగా ఉన్నాం. ఒక ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ కన్నా 3 మనకు నామినేటెడ్ ఎమ్మెల్యేస్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. సో నువ్వు నామినేటెడ్ 3 ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం నుంచి ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఇవ్వాలని చెప్పేసి బలంగా ఈ కమిటీ కోరుకుంటుంది. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం రెండుకు రెండు కళ్ళు లాంటివి కాబట్టి ఒకళ్ళ బదులు ఇద్దరుంటే కనుక ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మనం యూనియన్ టెరిటరీగా ఉన్నప్పుడే ఈ అవకాశాలని సమన్వయం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ కమిటీ రేపటి నుంచి చాలా బలమైన దృక్పథంతో ఈ సమన్వయం చేసే ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము గంటాపదంగా చెప్తూ మీకు తెలియపరుస్తున్నాం. ప్రెస్ ద్వారా ప్రజలకు అందరికీ విన్నవించేయమని చెప్పేసి చెప్తున్నాం. ప్రజలు కూడా పూర్తి అవగాహనతో ఉండి మీరు కూడా మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి మీ కమిటీ కోరుకుంటుంది. ఎప్పుడైనా సరే ఈ కమిటీ మీకు అందుబాటులో ఉంటుంది ఫర్ రైట్ ప్రాబ్లమ్స్ టు డీల్ విత్ ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. థ్యాంక్ యూ. నా 30 ఏళ్ల అనుభవంలో ఈ ప్రాంతంలో చూసింది ఏంటంటే ఈ ప్రాంత అభివృద్ధికి కోన ప్రభాకర్ గారు రావడం అనేది ఇచ్చిన పిలుపు మేర రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి వచ్చి పారిశ్రామిక ఉత్పత్తి రంగాన్ని పెంచడానికి చేసిన క్రమంలో ట్యాక్స్ బెనిఫిట్స్ ఎప్పుడైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ యూనిఫామ్ ట్యాక్స్ తీసుకొచ్చిందో దాంతో స్టేట్కి ఉన్న కంట్రోలింగ్ పవర్ పోవడం వల్ల మెల్లమెల్లగా ఇండస్ట్రీస్ కుంటుపడిపోయి ఇండస్ట్రియల్ ఏరియా అంతా ఖాళీ అయిపోవడం జరిగింది. మన యానం ప్రాంతం లాగానే గుజరాత్లో జామ్నగర్ మనకి ఎట్లయితే ఇక్కడ రిలయన్స్ ఓఎన్జీసీ వెల్స్ ఉన్నాయో అక్కడ కూడా అదే పరిస్థితిలో అక్కడ ఎకరం 3 కోట్ల నుంచి 6 కోట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటే ఈరోజు మన ఇండస్ట్రియల్ ఏరియాలో భూ అమ్ముతా ఉంటే కొనేవాళ్ళు లేని పరిస్థితికి ఎందుకు వచ్చిందనేది మనం ఒకసారి ప్రజలు విశ్లేషించుకోవాలి. అలాగే గవర్నమెంట్లు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఆలోచన చేసేసి ఈ ప్రాంతానికి ఎప్పుడైనా సరే పారిశ్రామిక అభివృద్ధి ద్వారా మాత్రమే మెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనకు మంచి కోస్టల్ లైన్ ఉంది కాబట్టి టూరిజానికి మంచి అవకాశాలు ఉన్నాయి. టూరిజము, ఎడ్యుకేషను, హెల్త్, ఇండస్ట్రీ ద్వారా మనం ఈ ప్రాంత అభివృద్ధి కనుక చేసుకుంటే కనుక నాయకుడి మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మనం సెల్ఫ్ సస్టైనింగ్ ఆత్మగౌరవంతో ఉండొచ్చు. ఆస్తులకు వాల్యూ పెరుగుతుంది, ప్రజలకి ఆత్మగౌరవంతో బతుకుతారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనందరికీ ఒకే ఎజెండా ఉండాలి. అభివృద్ధి త్రూ ప్రొడక్టివిటీ, అభివృద్ధి త్రూ ఇండస్ట్రియలైజేషన్. దానికి సర్వీస్ సెక్టర్స్ కింద టూరిజము బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి మనకి. సో నాయకులు గవర్నమెంట్ దీని మీద ఆలోచించేసి మా కమిటీ సహకారాలు సలహాలు తీసుకుంటూ ముందుకెళ్తుందని ఆశిస్తూ, అలాగే ఈ కమిటీ రోల్ ఎప్పటివరకు మేజర్గా ఉంటుందంటే లోకల్ బాడీ ఎలక్షన్ జరగట్లేదు కాబట్టి ఈ కమిటీని ఎక్కువ ప్రాధాన్యత తీసుకుని ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులు కానీ అడ్మినిస్ట్రేషన్ రన్ చేసే బ్యూరోక్రాట్స్ కానీ ఈ సలహాలు తీసుకోవడం వల్ల వాళ్ళకు కూడా పని ఈజీ అవుతుంది, అభివృద్ధి కూడా జరుగుతుంది అని చెప్పేసి మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ మేము గట్టిగా మీకు సహాయ సహకారాలు ఇస్తామని చెప్పేసి ఈ రకంగా మీకు తెలియపరుస్తున్నాం. పాలిత ప్రాంతం యానాం నియోజకవర్గ పరిధిలో 2వ రోజు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన టీవీకి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటరాజు. 2వ రోజు అదే జోరుతో కొనసాగిన ప్రచారం ఇంటింటా విజయ దళపతి ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీల ఇంటింటి ప్రచారం చేస్తూ ముందుకు సాగారు. సీతారాం నగర్, పేటపరంపేట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడలి సుబ్రహ్మణ్యం, విత్తనాల సత్యనారాయణ, సూరంపూడి చంద్రశేఖర్, పోతల శివకృష్ణ, నందికి భాస్కర్ శ్రీనివాస్, కోన సూరిబాబు, బిక్కు పెమ్మడి వీరలక్ష్మి, అప్పయ్యమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అది పైకి లేపు ఏ లేకపోతే లంగ ఏంటిది ఎట్లంగా పోలీసులు పడకూడదు.
జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వారి ఉత్తర్వుల మేరకు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ వారి ఉత్తర్వుల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనంకు వచ్చే భక్తులకు రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ మరియు ఆత్రేయపురం ఎస్ఐ రాము మరియు సిబ్బంది హెల్మెట్ల వినియోగంపై అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్లు లేని సుమారు 50 మంది వాహనదారులచే వాడపల్లి గ్రామానికి అప్పటికప్పుడు హెల్మెట్లను రప్పించి వారిచే కొనుగోలు చేయించడం జరిగింది. ప్రస్తుతం కొత్త చట్టాల ప్రకారం శిక్షలు విధించడం జరుగుతుందని వాహనదారులను పోలీసు వారు హెచ్చరించడం జరిగి మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అదేవిధంగా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, తమ కోసం ఇంటి వద్ద భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని వాహనదారులకు సిఐ విద్యాసాగర్, ఎస్ఐ ఎస్ రాము సూచించారు. సుమారు 100 కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ మీరు జర్నీ చేస్తున్నారు వితౌట్ హెల్మెట్. ఎలాగుండే కూడా మరి హెల్మెట్ లేకుండా మీరు అలా డ్రైవ్ చేయడం నేరం. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే 1000 రూపాయల వరకు జరిమానా. రెండోసారి ఆ బండ్లు కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. హెల్మెట్ మీరు సెల్ ఫోన్లు మనం వేలు లక్షలు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం. దానికి స్క్రీన్ గార్డ్స్ కూడా ఒక 1000 వేలు పెట్టి వేసుకుంటూ ఉంటాం. మన ప్రాణానికి మీరు ఇది పెట్టుకోలేకపోతున్నారు. మీ అన్నిటికి మన తలకి సరైన సేఫ్టీ ప్రికాషన్స్ మీరు పాటించలేకపోతున్నారు. ఏం చేద్దాం చెప్పండి. మరి మీ బళ్ళని తీసేయమంటారా? హెల్మెట్ రేట్ ఎంత ఇది? 500 రూపాయలు నుంచి 1000 రూపాయలు. అది కొనుక్కొని చక్కగా మన ప్రాణాలు కాపాడుకుందామా చెప్పండి. మరి ఎందుకు పెట్టుకోవట్లేదు మీరు హెల్మెట్? ప్రతి ట్రిపుల్ రైడింగ్ వెళ్ళిపోతున్నారు. హెల్మెట్ ఉండలేదు. మన యాక్సిడెంట్ ఎక్కువ అవుతా జరిగిన యాక్సిడెంట్ ఏమన్నా జరిగి ఏమన్నా అయిందంటే మాత్రం మిమ్మల్ని నమ్ముకొని మీ భార్య పిల్లలు అందరూ కూడా ఉన్నారు. జీవితాలు అజోగా అయిపోతారు. కాబట్టి అందరూ కూడా కంపల్సరీ హెల్మెట్ ధరించండి. మీ ప్రాణాలు కాపాడుకోండి. కోనసీమ జిల్లా ఆలుమూరు మండలం చింతలూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలను నేడు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివస్తూ ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో కలకల్లాడుతోంది. నెల రోజుల కోనసీమ జిల్లా ఆలుమూరు మండలం చింతలూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలను నేడు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివస్తూ ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో కలకల్లాడుతోంది. నెల రోజుల పాటు సాగే ఈ మహోత్సవాల్లో జాతర తీర్థ మహోత్సవం, ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. 2.5 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం పిఠాపురం మహారాజు సహకారంతో నిర్మితమైందని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి ఆజ్ఞ మేరకు విగ్రహం స్థిరపడిన చోటే ఆలయం నిర్మించడం విశేషం. జాతరలకే జాతరగా పేరొందిన చింతలూరు నూకాలమ్మ జాతర బాణసంచ వెలుగులు, విద్యుత్ అలంకరణలు, భక్తుల సందడితో కన్నుల పండుగగా మారింది. ప్రత్యేకంగా ఉగాది రోజున ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. కుటుంబ సమేతంగా అమ్మవారి సన్నిధిలోనే పండుగను జరుపుకోవడం ఇక్కడ ప్రత్యేకత. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో నిర్వహించారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సమన్వయంతో ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.
ఏమండి అలా ఎదరగాలండి, ఏమండి ఖాళీ చేయండి. ఎలా వచ్చింది, ఎలా రండి. వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.